హలో ఫ్రెండ్స్, హాయ్. బాగున్నారా అందరూ? ఓకే. పిల్లలు ఏం చేస్తున్నారు? మీ పిల్లలంతా వాళ్ళని టీవీకి, మొబైల్స్కి అంకితం చేయకండి. మన చేతుల్లోనే ఉంటుంది కదా ఏదైనా. కాబట్టి వాళ్ళు మమ్మీ నేను బయటికి వెళ్ళి ఆడుకొని వస్తా అంటే పంపించండి, ఏం కాదు. వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటే అయిపోతుంది. అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోరు, ఏడికి పోతారు. కానీ అట్లా అని వదిలేయద్దు, చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉండి వదిలేయాలి. ఎవరైనా పక్కింటి వాళ్ళు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఎవరైనా ఆడుకోవడానికి వచ్చినా కూడా కొంచెం ఉండనివ్వండి పిల్లల్ని. పాపం ఎవరన్నా వస్తే ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళను పోండి బయటికి పోండి అని అంటారు. నేను చాలాసార్లు చూసిన. ఎందుకంటే మా పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి పోతే మమ్మీ ఇట్లా అంటున్నారు మమ్మీ అని అంటున్నారు. కానీ నేను ఆ తప్పు చెయ్య. మా పిల్లలతో ఆడుకోవడానికి వస్తే వాళ్ళు 3 మెంబర్స్ రాని, 4 మెంబర్స్ రాని, 5 మెంబర్స్ రాని, ఖచ్చితంగా వాళ్ళని కూర్చోమంట. వాళ్ళు ఆడుకోవడానికి నేను ఛాన్స్ ఇస్తాను తెలుసా. ఖచ్చితంగా మీరు కూడా అట్లా చెయ్యండి. ఎందుకంటే వాళ్ళని పోపో అంటే వాళ్ళు ఎక్కడికి పోతారు చెప్పు. అలాంటివి ఆడుకునేటివన్నీ మర్చిపోతారు. వీళ్ళ మమ్మీ ఇక్కడికి పోతే అట్లాంటిది, వాళ్ళ మమ్మీ అక్కడికి పోతే అట్లాంటిది అని ఇంకోసారి రారు కూడా. కాబట్టి మన పిల్లలతోటి ఆడుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పంపించండి. అది ప్లస్ పాయింట్ అవుతుంది మనకే. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, అన్ని ఆటలల్లో అన్నీ నేర్చుకుంటారు. చిన్న చిన్న విషయాలు ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లుండాలనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి చిన్నపిల్లలు మీ పిల్లల దగ్గరికి, మీ పిల్లల ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తే వద్దు అనకండి, బయటికి వెళ్ళండి అనకండి. అల్లరి అవుతుంది, ఇది పడేస్తారు అది పడేస్తారని అనకండి. ఓకేనా? పడేసినా కూడా మళ్ళీ చదువుకోండి. మనం ఉన్నది ఎందుకు? పిల్లల్ని పోషించుకోవడానికే కదా. కాబట్టి కొంచెం ఓపిక చూసుకొని మీ పిల్లలతో పాటు మీ పిల్లల ఫ్రెండ్స్ని కూడా రానిచ్చి కాసేపు వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తే ఆడుకుంటారు. ఎంతసేపు ఉంటారు? పొద్దుంత ఉంటారా? ఉండరు కదా. జస్ట్ ½ అన్ అవర్ లేదా 1 అవర్ 2 అవర్స్ అంతే. నేనైతే ఇంకా వాళ్ళతో పాటు ఆడుకుంటా తెలుసా. నా పనులన్నీ పక్క పెట్టి ఎవరైనా మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చిన నేను వాళ్ళతో పాటు ఆడుకుంటా. మీరు కూడా అట్లా చేయండి. హ్యాపీనెస్ మస్తు ఉంటుంది అసలు. మన బాధలన్నీ మర్చిపోతాం. మనిషి అన్నప్పుడు బాధ లేని మనుషులు ఉండరు. అలాంటి సిచ్యువేషన్లో మర్చిపోతుంది తెలుసా. అందుకే చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. నేనైతే అట్లే చేస్తా. మీరు కూడా అట్లే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.